హలో, ఈరోజు మనం సింపుల్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నామండి. చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ముందే కట్ చేసేసుకున్నాను. చాలా ఈజీ రెసిపీ. ఫస్ట్ చేయాల్సిందల్లా పల్లీలని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. రండి, పల్లీలు తీసుకొని ప్యాన్లో వేసి మంచి దూరగా వేయించుకోవాలి. ఫస్ట్ ఒక పావు కిలో క్యాప్సికమ్కి మనం ఒక 100 గ్రామ్స్ పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు మటుకి ఆప్షనల్, మీకు కావాలి అంటే ఇందులో ఎండుమిరపకాయలైనా వేసుకోండి, కారమైనా వేసుకోవచ్చు. పల్లీలు వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసేయండి. జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఎండుమిరపకాయలని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. యాక్చువల్లీ రోట్లో వేసి దంచితే పలుకుగా బాగుంటాయి, కానీ కొంచెం సింపుల్గా అయిపోవాలి అంటే మిక్సీ జార్లో వేసుకోవడమే. ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి, క్యాప్సికమ్ని ముందే కట్ చేసుకున్నాను కదా, క్యాప్సికమ్ ముక్కలు బౌల్లో వేసేసుకోండి. ఇలా మనం పల్లీలు ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నాం కదా, క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసేయండి. లోపల గింజలు తీసేయాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కూరకు కావాల్సిన ఉప్పు తీసుకోండి, వేసేయండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా గరం మసాలా, అలాగే ఒక కప్పు పెరుగు, చిన్న కప్పు సరిపోతుంది. ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు చూడండి, ఇలా పల్లి మనకి కనిపించాలి. పల్లీలు, ఎండుమిర్చి ఫుల్గా వేసేయండి. చాలా బాగుంటుంది అన్నమాట ఈ పొడితోనే రుచి అంతా. ఇప్పుడు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇది వేసి కలుపుతుంటేనే అసలు గుమగుమలాడే మంచి సువాసన వస్తుంది. మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసాం కదా, నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను రండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. మామూలుగా ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది, బట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడే రెసిపీ అండి. సింపుల్గా అయిపోతుంది వన్ స్టెప్లో. పొయ్యి మీద నూనె వేసాం కదా, నూనె మటుకి మంచి వేడిగా అవ్వాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఈ ముక్కలన్నీ వేసేయాలన్నమాట. ఫస్ట్ చూడ్డానికి క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది, బట్ కుక్ చేసిన తర్వాత కొంచెమే అవుతుందండి. అండ్ ఇప్పుడు ఎక్కువగా కర్రీ తినాలి, రైస్ అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకొని కర్రీ లాగా కూడా, స్టార్టర్స్ లాగా కూడా మనం ఈ ఫ్రైని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 నుండి 10 నిమిషాలు అలా చిన్న మంటలో వదిలేయండి. ఇంకేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చిన్న మంటలో పెట్టి కుక్ చేస్తే ఇలా అవుతుంది. మనకు ఆయిల్ కనిపించాలి. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అసలు కిచెన్ అంతా మంచి అరోమా నిండిపోయింది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్ అన్నమాట. అంతే, అయిపోయింది క్యాప్సికమ్ ఫ్రై. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.